సర్వేంద్రియానం గుడిగంట ప్రధానం. అటెన్షన్. అంటే పిచ్చోడా? పెద్ద పిచ్చోడు, అమ్మాయిల విషయంలో రాక్షసుడు. డాక్టర్, ఎస్, ఐ నీడ్ 5 minutes పర్మిషన్ డాక్టర్. ఎందుకు? వీళ్ళు చిత్ర అనే ఒక అమ్మాయితో నా ముందే ఫోన్ లో మాట్లాడారు డాక్టర్. 5 నిమిషాలు సమయం ఇస్తే చంపొచ్చేస్తా. ఇద్దరునా? నో డాక్టర్, ఈ స్క్యూట్ బై, ఐ లవ్ యూ. ఈడే కొండ ఇంకా ఆడదాంతో మాట్లాడతావా? నా ముందే నిన్ను చంపేస్తా. డాక్టర్, నా మాట వింటావు కదా? మీ మాట వింటాను డాక్టర్. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే మగజాతి ఆడదాని వల్ల వాడు మళ్ళీ ఆడదానికి ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను మీ మాట ఎందుకు వింటాను? నేను ఆడదాంతో మాట్లాడితే ఆగురాగిపోతావు రా కొండ. హాయ్, ఏంటండి అలా పరిగెడుతున్నారు? పిచ్చోడు రక్కెత్తడు. పిచ్చోడా? సిద్ధు చూడండి ఎలా అయిపోయాడు. ఎక్కడికి రా అక్క? సుసుకు పోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కెళ్ళావా? ఒరే అక్క ఇంకో రౌండ్ వేసుకోవడానికి వచ్చేసింది. అందరూ గులాబ్ జాములు ఈడేంట్రా అమ్మాయి చూసి అలా భయపడ్డాడు? ఏదో మన శాంతిగా పిచ్చి ఆసుపత్రిలో బతుకుంటే ఆ మాత్రానికి మళ్ళీ చేసి వచ్చేస్తావా నువ్వు? నేను దొరక విను, కిందకి రా. అక్క నీకు దండం పెడతా. నిన్ను చూస్తేనే చూస్తే ఇంకా లీటర్ నేను పోయలేదే. నన్ను వదిలేయే, నేను రాను. ఈడేంట్రా ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నా వల్ల సిద్ధు ఇలా అయిపోయాడు. బాబు, ఈ అమ్మాయిని అర్జెంట్ గా ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపో. పాపం పసిబిడ్డ భయపడుతున్నాడు. ఆడి పసిబిడ్డ రాక్షసుల గుడ్డు. అదిగో చూడు. సిద్ధు, పరలోకమున ఉన్న ప్రభువా, దీనికి దయ్యంతో పాటు పిచ్చి కూడా పట్టిందా తండ్రి? నన్ను సిద్ధు అంటుందేంటి ప్రభువా? నువ్వే కాపాడాలయ్యో. ఇక్కడే కూర్చుంది ఏంటిది? చిత్ర గారు ప్లీజ్ డోంట్ ఫీల్ బ్యాడ్. ఎవరికలా రాసి పెట్టుంటుందో అలా జరుగుతుందండి. సిద్ధు కూడా అంతే, వాడి కర్మ. ఇంకా లైఫ్ లాంగ్ అలా కంటిన్యూ అవ్వాల్సిందే. మనం బయలుదేరుతాం, పదండి ఇంటికి చదువుకుందామే. ఏంటి శ్రీరామ్ గారు, అతను నా వల్లే అలా పిచ్చోడైపోయాడు. ఇలా మాట్లాడుతున్నారేంటి? హౌ కెన్ యు టాక్ లైక్ దట్? మీ దగ్గర నుంచి ఇలాంటి వర్డ్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇప్పుడు ఏం చేయమంటారు? ఆ ఇంటికి తీసుకెళ్లి సకల మర్యాదలు చేసి మంచోడు చేయమంటారేంటి? ఎస్, అదే కరెక్ట్ అండి. చచ్చో, ఇంతమంది పిచ్చోళ్ళ మధ్య ఉంటే తన పిచ్చి ఎప్పటికీ తగ్గదు. మనలాంటి మామూలు మనుషుల మధ్య ఉంటే తప్ప మనిషి అవ్వలేడు. వద్దులండి, ఇక్కడ మంచి డాక్టర్లు ఉంటారు కదా. పిచ్చోడి ఇంటికంటే కష్టం. వద్దు, మన వల్ల కాదు. శ్రీరామ్ గారు, కెన్ యూ డూ మీ ఎ ఫేవర్? సిద్ధుని మీతో పాటే కొన్ని రోజులు ఉంచుకోగలరా ప్లీజ్? నా కోసం. అలా అంటారేంటండి? ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. సిద్ధుని మళ్ళీ మామూలు మనిషిని చేసే బాధ్యత నాదండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్. మై ప్లెజర్. ఐల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. మీరు బయలుదేరండి. బాయ్. నోటి దురదర నాకు. రే, ఇప్పుడు తను వదిలిన చేయి జీవితాంతం పట్టుకోవాలంటే ఆడినింటికి తీసుకెళ్లాల్సిందే. చిత్రకి దగ్గరే ఏ ఆపర్చునిటీని వదులుకోలేను. వాడిని బాగా చూసుకుంటే నా లవ్ సక్సెస్ అయినట్టే కదరా. డాక్టర్ని రిక్వెస్ట్ చేసి వాడిని ఇంటికి తీసుకెళ్దాం పదా. ఆమె కాంప్లైన్ బాయ్. నేను మగజాతి ఆనిముత్యాన్ని. ఈ కింగ్ రూమ్ తీసుకెళ్తున్నాం, ఎలా భరిస్తావురా? రే, చిత్ర బాధపడ్డా నేను చూడలేనురా. అది నిన్నే కదరా, చాలా మంది లవ్ చేస్తుంది. దాన్ని దింపరా అమ్మాయి కూడా. నాలెవరితో నేను తిరిగితే నీకెందుకురా? నాతో మాట్లాడుతావు, ఆడది మాట్లాడకూడదు. మనల్ని చంపించేస్తాడు. నిన్నే ఆ రాజేష్ గడికి హ్యాండ్ ఇచ్చా. ఒక్క రూపాయి పట్టం లేకుండా బజార్లో తిరుగుతున్నారంటే మా ఇష్టం రా. నువ్వెవడు అడగడానికి? మగజాతి వజ్రానికి రిప్లై ఇస్తావా? నీకు దండం పెడతాను, అల్లరి చేయకరా. ఈ అపార్ట్మెంట్ లో ఎవరో చూసారనుకో, మొత్తం అందరూ మెడబెట్టి బయట తోచేస్తారా. అదే అంకుల్ చూడు, ఆ అంకుల్ నువ్వు డిగ్నిఫైడ్ గా ఉన్నావు అనుకో, పొద్దున్న వేసుకున్నావే ఆ డాక్టర్ డ్రెస్, అది కొని పెడతా. ప్రామిస్? ప్రామిస్. ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్. ఓకే అంకుల్, మీకు ఫోన్. ఓ థ్యాంక్ యూ జెంటిల్మెన్. యా
హాయ్ బంగారం, బాగా చదువుతున్నావా? వెరీ గుడ్. వెరీ గుడ్. టైంకి తింటున్నావా? వెరీ గుడ్. వెరీ గుడ్. సాయంత్రం వచ్చేటప్పుడు నీకు ఐస్ క్రీమ్ తీసుకురండి పాప. పాప వెన్నీలానా చాకోబారా? ఓకే పాప, బాయ్. ఎవరితోనో ఫోన్ లో మాట్లాడినట్టున్నారు. పాపతో మాట్లాడాను. పాప పాపేగా? మా పాపే. పాప అంటే అమ్మాయేగా? అమ్మాయి, మా అమ్మాయే. పాపతో మాట్లాడతారా? అయ్యో, నేను పోయా. వెరీ గుడ్. చేసింది చాలు, పద. చెప్పు. కొట్టింది ఎవరో తెలుసా? ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ రా. పొరా తోలు మందం. ఆడదాంతో మాట్లాడితే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కాదురా, అమెరికా ప్రెసిడెంట్ అయినా తిత్తులు పగలగొడతా. తెలుసా నీకు? ఒరే, ఇప్పుడు వరకు పిచ్చోడు కరవడం చూసుంటావు, ఇప్పుడు పిచ్చోడే కరవడం చూస్తావు. నువ్వు రూమ్ లో అడుగు బయట పెట్టావా? సచ్చావే. ఈ చెప్పు పట్టుకోరా కొండ. నేను మూసుకొని నిలబడతా. నేను మౌనంగా ఎదగను ఏ ఆడదాన్ని ఎదగనివ్వను. ధోని హెలికాప్టర్ హాయ్. హాయ్ శ్రీరామ్ గారు, హౌ యూ? మార్నింగ్ ఎలా ఉన్నాను, ఇప్పుడు అలానే ఉన్నానండి. అంటే పిచ్చోడిని ఇంటికి తీసుకెళ్లారు కదా, సారీ సిద్ధుని ఇంటికి తీసుకెళ్లారు కదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడేమోనని. భలే కనిపెట్టారండి. అంటే ఏడిపించాడా అండి? లేదు లేదు, తెగ నవ్వేస్తున్నాడు. కాదు, మీరు అబద్ధం చెప్తున్నారు. మీ మాటల్లో వెట్కారో నాకు అర్థం అవుతుంది. అంతా నా వల్లే. అర్రే చిత్రగారు, అలా కాదండి. నిజంగా సిద్ధు అసలు ఏ ఇబ్బంది పెట్టట్లేదు. చంటి పిల్లాడండి వాడు, చూసుకోవాలంతే. చాలా థ్యాంక్స్ అండి. అసలు నేను చేసిన తప్పుకి మీరు సఫర్ అవుతున్నారు. ఐఎమ్ రియలీ సారీ శ్రీరామ్. పర్లేదండి, మనలో మనకి సారీలు ఎందుకు. శ్రీరామ్ గారు, నాకు ఫస్ట్ మీ డీసెన్సీ నచ్చింది, తర్వాత మీ ఆనెస్టీ చూసి ఇష్టం పెరిగింది. ఇప్పుడు చెప్పండి ప్లీజ్. అవి ఏం లేదు, ఇక నుండి నన్ను అండి అనకండి. జస్ట్ కాల్ మీ చిత్ర. వాట్? చిత్ర? యా, చిత్ర. ఓకే, బై శ్రీరామ్, గుడ్ నైట్. సిద్ధు, మొత్తానికి సాధించావరా నువ్వు. జీసస్, కొంచెం సంతోషం, కొంచెం బాధ. చిత్ర నన్ను ఇష్టపడుతున్న సంతోషం కన్నా ఒక పిచ్చాడిని సిద్ధు అని అబద్ధం చెప్పి తన్ని మోసం చేస్తున్నానన్న బాధ ఎక్కువగా ఉంది. ఓ మై స్వీట్ గాడ్, ఏదో ఒక మిరకల్ చేసి ఆ పిచ్చోడిని మా ఇద్దరి మధ్య తీసేసి త్వరగా మా లవ్ సక్సెస్ అయ్యేలా చూడు ప్లీజ్ తండ్రి.